మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనలో కొంతమందికి సువార్త చెబుతున్నప్పుడు, నరకం గురించి, పరలోకం గురించి చెబుతున్నప్పుడు వింటున్న కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. మేము చనిపోయిన తర్వాత నరకముందో, పరలోకముందో, ఎక్కడికి వెళతామో మేమేమైనా చూసామా? మాకేం తెలుసు అని అంటూ ఉంటారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు నీకోసమే. జాగ్రత్తగా విను. ఈ భూమి మీద నీవు జీవించి ఉండాలంటే గాలి అవసరం. ఎప్పుడైనా నువ్వు గాలిని చూడగలిగావా? గాలి కనిపించలేదు కదా అని పీల్చకుండా మానుకుంటావా? కుదరదు కదా! అలాగే నువ్వు రోజుకి 3 పూట్ల నీ శరీరానికి ఆహారాన్ని ఇస్తున్నావు. ఏ విధంగా ఇస్తున్నావు? ఎలా ఇస్తున్నావు? ఆకలి వేయటం వల్ల ఇస్తున్నావు. అలా అని చెప్పి ఎప్పుడైనా ఆకలి నీకు కనిపించిందా? అలాగే ప్రకృతిలో ఎన్నో వింతలు దేవుడు చేశాడు. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. అదేవిధంగా నరకము, పరలోకము కూడా ఖచ్చితంగా ఉంది. ఇది నువ్వు నమ్మవలసిందే. ఎందుకంటే దేవుడు తన పోలికలో సృష్టించుకున్న మన కోసం పరలోకాన్ని తయారు చేస్తే, దేవుని పనిని అడ్డుకోవాలని, దేవుని పిల్లలైన మనల్ని పాడు చేసి మనలను తప్పుడు మార్గంలో నడిపించే సాతాను కోసం నరకాన్ని చేశాడు. మనం సాతానును అనుసరించి నరకానికి వెళ్ళకూడదని మనకు సువార్తను అందిస్తూ సరైన మార్గంలో నడిపించి పరలోకానికి దారి చూపిస్తున్నాడు. ఒక కొట్టుకు వెళ్ళి ఒక అరటిపండు కొనుక్కొచ్చుకొని దాని తొక్క తీసి అరటిపండు తిని తొక్కని పారవేస్తాం. మన శరీరానికి ఈ అరటిపండును ఉదాహరణగా తీసుకొని మనం మాట్లాడుకుందాం. ఇలా అయితే మనకి చాలా ఈజీగా అర్థమవుతుందని ఇలా చెప్తున్నాను. అరటి పండులో నుంచి పండుని తీసివేస్తే తొక్కకి ఎలా అయితే విలువ లేకుండా నేల మీద పడవేస్తామో, అదేవిధంగా మన శరీరంలోని ఆత్మ అనేది లేకపోతే మన శరీరానికి విలువ లేదు. ఆత్మ మన శరీరం నుంచి బయటకు వెళ్ళినప్పుడు మన శరీరం ఆ అరటిపండు తొక్క వలె నేల మీద పారవేయబడుతుంది. కానీ మన శరీరంలో ఉన్న ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. అప్పుడు దేవుని యొద్ద తీర్పు జరిగి నీవు నరకానికా, పరలోకానికా అనేది అక్కడ నిర్ణయించబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు మేలుకొని పెందల కాడనే దేవుని ఎరిగి నరకముందని నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది నిజదేవుని ఎరిగి ఆయన కొరకు జీవించు. ఆమేన్.